వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంలో త్వరగా వేడెక్కుతున్న ఖండం యూరప్. ఆ ఖండంలో 5 ఏళ్లలో సగటున 2 ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అక్కడ మాత్రం 2.3 డిగ్రీలు పెరుగుతున్నాయని టాప్ 2 వాతావరణ నిర్వహణ సంస్థలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. వాతావరణం వేడెక్కడం జీవకోటిపై అనంత ప్రభావాన్ని చూపుతుందని, మరీ ముఖ్యంగా మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలుంటాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమాలయాల్లోని మంచు, సముద్రాల్లోని గ్లేసియర్లు కరిగి ఆర్థికంగా దెబ్బతీస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ, యూరప్ యూనియన్ క్లైమేట్ ఏజెన్సీ, కోపర్నికస్లు సంయుక్తంగా వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధనాలైన గాలి, సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్లను వినియోగించి ఖండాన్ని కాపాడాలని కోరాయి. 2023లో అత్యధిక భూతాపం ఐరోపాలో నమోదైందన్నారు. గతేడాది ఐరోపాలో 43% పునరుత్పాదక వనరుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. అంతకుముందు ఏడాది 36% ఉత్పత్తి అయింది. ఐరోపా దేశాలు శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ కంటే పునరుత్పాదకాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. 2017లో జరిగిన ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయినప్పటికీ అడవులు తగలబడడం, గ్లేసియర్లు కనుమరుగవడంతో, పెరిగిన వేడిగాలులు, మంచు కనుమరుగవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని కోపర్నికస్ డిప్యూటీ అధికారి ఎలిజబెత్ హాండౌక్ తెలిపారు. ఈ ఏడాది 30 ఏళ్ల గ్లోబల్ రిపోర్టును ప్రచురిస్తూ భూతాపాన్ని తగ్గించేందుకు చేయవలసింది చాలా ఉందన్నారు. తుఫాన్లు, వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలతో 150 మంది చనిపోగా, పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల 13.4 బిలియన్ యూరోలు నష్టపోవాల్సి వచ్చింది.